ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి హోల్డ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ టైం కంటే దాదాపు ఒక 1% వరకు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి లెక్కలు చూస్తే దాదాపుగా 81% వరకు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది అనేటటువంటి విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అంటే లాస్ట్ టైం మనకు వచ్చేటప్పటికి 79.25% పోలింగ్లో డిక్లేర్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా కలిపిన తర్వాత దాదాపు 80.3% అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ రోజున మొత్తం పోలింగ్ స్టేషన్లో అర్ధరాత్రి 2 గంటల వరకు చాలా పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కలెక్ట్ చేసినటువంటి టోటల్ డేటాని రిలీజ్ చేస్తూ మేము 83% ఓటింగ్ జరగాలని చెప్పి ఆశించాం. ఆ దిశగా మేము అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాం. సో 81% వరకు రావటం అనేటటువంటిది మాకు ఆనందం కలిగించేటటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజ్ఞత కలిగినటువంటి ఓటర్లు, ఉత్తేజం కలిగినటువంటి ఓటర్లు, అదే రకంగా ఓటింగ్ పట్ల తను ఎన్నుకోబోయేటటువంటి ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఓటర్లు అనేక మంది ఉండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో 84-85% అయినా, కొన్ని నియోజకవర్గంలో 74-75% పరిమితమైన ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81% వరకు కూడా ఎన్నికలు జరిగినాయనేటటువంటిది అధికారికంగా పోలింగ్ శాతాన్ని డిక్లేర్ చేశారు. అయితే మనం సెఫాలజీ అంటే ఈ పొలిటికల్ సైన్స్లో ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్ కాబట్టి ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి, ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఏ అంశాల మీద ప్రభావితం అవుతారు, ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. అంటే మనం రాజకీయ పరంగా ఫలానా పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని, ఫలానా పార్టీ మతతత్వ పార్టీ అని, ఫలానా పార్టీ ఏదైతే క్యాపిటలిస్టులు అంటే ఒక రకమైన పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటటువంటి పార్టీ అని, ఈ రకంగా అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు మనం ఏ రకంగా పేరు పెట్టి పిలిచినా చివరికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబించేటటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాల పట్లనే ప్రజలందరూ కూడా ఉత్తేజితులవుతారు. దానివల్లనే ఒకవేళ ఆ పార్టీ కనుక సరిపోకపోతే దాని పట్ల వికర్షితులవుతారు అనేటటువంటిది మనకి చరిత్ర చెప్తున్నటువంటి సారాంశం. అది రాష్ట్ర ప్రభుత్వాలైనా లేదా కేంద్ర ప్రభుత్వాలైనా ఇదే రకమైనటువంటి పద్ధతి. అంచేత పాలిటిక్స్ అనేటటువంటిది ఎకనామిక్స్ అనేటటువంటి పాలిటిక్స్ రెండూ కూడా విడదీయరానటువంటి అంశాలుగా మనం దీన్ని భావించాలి. అందుకే చాణక్యుడు ఈ దేశంలో ఏదైతే రాజనీతి శాస్త్రం అనేటటువంటి ఒక శాస్త్రాన్ని ఆనాడు రాసినటువంటి దాన్ని వాళ్ళందరూ దాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారో అదే చాణక్యుడు అర్థశాస్త్రాన్ని కూడా రాశాడు. అంటే రాజనీతి శాస్త్రం ద్వారా ఒక రాజు ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో అతను అవలంబించాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది కూడా చాణక్యుడు చాలా విపులంగా విశదీకరించడం అనేటటువంటి మనం చూసాం. అందుకని రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి విడదీయరానటువంటి లింకు సంబంధం ఉందనేటటువంటిది మనం దీనిలో గమనించాలి. అయితే ఈ రూపంలో మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రధానంగా కూటమి అండ్ వైసీపీకి సంబంధించిన పార్టీ. కూటమిలో కనుక అధికారం కనుక వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని ముందే వారు డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాలు ఏ రకంగా ఉంటాయని ఎవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయననే డిక్లేర్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రిగా పిలువబట్టం కంటే ఒక సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పిలువబడ్డానికే నేను ఇష్టపడతాను అనేటటువంటిది అనేక సందర్భాల్లో ఆయన ఓపెన్గానే డిక్లేర్ చేశాడు. అదే రకంగా ఆయన మీద వామపక్షాలు కానీ మరొక ఆయన దగ్గర నుంచి గమనించినటువంటి వారు కానీ ఇతను ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన ఒక జీతగాడుగా బిహేవ్ చేస్తాడనేటటువంటిది అతని మీద ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే రకంగా అధికారంలోకి రాకముందు పేదల గురించి, పేదల యొక్క స్థితిగతుల గురించి ఎన్ని మాట్లాడినా ఈ ఫ్రీబీస్ ఇవ్వటం అనేటటువంటిది కానీ, ఈ ఫ్రీగా ఏ రకమైనటువంటి పథకాన్ని అమలు చేయటం కానీ సుతరాము ఇష్టం లేనటువంటి వ్యక్తి, తనకంటూ ఒక రకమైనటువంటి ఆర్థిక పరమైన పంధాన్ని అవలంబించినటువంటి వ్యక్తి. అందుకని కార్పొరేట్ల ద్వారా ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే అధికారం కొనసాగుతుందనేటటువంటి దాంట్లో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పట్ల ఆయనకు ఉండేటటువంటి అంకిత భావం,
పేదలకి అప్పు చేసైనా సరే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి దాని ద్వారా సమాజంలో వారు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్తారనేటటువంటి దాన్ని అనుసరించినటువంటి వ్యక్తిగా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలం వారు ఆ రకమైన పద్ధతినే అవలంబించారు. ఇవి రెండు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రెండింటి పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తులు మాత్రమే 81% ఇన్వాల్వ్ అయినారు. అందుకనే మొట్టమొదటి నుంచి కూడా చదువుకున్న వాళ్ళు, అర్బన్ సెంటర్స్లో ఉండేటటువంటి వాళ్ళు, అదే రకంగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక అందమైనటువంటి సామ్రాజ్యాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు వారందరూ కూడా చంద్రబాబు వెనకాల ఉన్నారనేటటువంటి ప్రచారం చాలా తీవ్రంగా జరిగింది. అదే రకంగా పేదలు చదువుని పిల్లలకి ఇవ్వాలనేటటువంటి కోరిక, బట్ ఆర్థిక పరమైనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు, అదే రకంగా ఏ రోజుకు ఆ రోజు జీతభత్యాలని సంపాదించుకునేటటువంటి వ్యక్తులు, ఈ రకమైనటువంటి ఆస్తులు లేనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చింది. సో ఇవాళ కనుక మనం చూస్తే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారే పొద్దున్న నుంచి కూడా లైన్లో నిలబడ్డారనేటటువంటిది, ఓటు వేశారనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే ఎన్నికలైన తర్వాత వారు ఇచ్చినటువంటి ట్వీట్లో మళ్లీ నన్ను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అవ్వాదాతలకి, అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు. రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా మెరుగైనటువంటి నా యొక్క పరిపాలనని మీరు ఇంకా చూస్తారనేటటువంటిది ఆయన రియాక్ట్ అయినాడు. అదే రకంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకున్నారు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంచేత ఆయన రేపు 2-3 రోజుల్లో తేదీని నిర్ణయిస్తాం. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం అనేటటువంటిది వారు చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నూలు మన కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తిరుపతిలో కానీ, పల్నాడు ప్రాంతాల్లో కానీ, నర్సరావుపేటలో కానీ అనేక రకాలైనటువంటి విధ్వంసకాండకు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశానికి కేడరు పూనుకోవటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తాయనేది ఆలోచించాలి. అదే రకంగా ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నాయకులు అంబటి రాంబాబు గారు కానీ, లేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసిందనేటటువంటి ఆరోపణలు చేయటం కూడా ఇది దేనికి సంకేతం అనేటటువంటిది రేపు 4వ తేదీన స్పష్టంగా తెలవద్దు. ఏమైనప్పటికీ కూడా దాదాపు 3,30,00,000 మంది పైచిలుకుండేటటువంటి లబ్ధిదారులందరూ కూడా అవ్వాదాతలు కానీ, వికలాంగులు కానీ, ఏజ్లో పెద్దవాళ్ళు కానీ అనేక మంది బారులు తీరి రాత్రి 12-1 గంట దాకా కూడా ఎక్సర్సైజ్ చేయటం అనేటటువంటిది ఇది వైసీపీ ఫేవర్లోకి ఉండేటటువంటిది అని మేము కూడా నమ్ముతున్నాం. అంచేత లాస్ట్ టైం కంటే ఒక 1% ఎక్కువైనా కూడా ఇది పాజిటివ్ ఓటుగానే వైసీపీ పట్ల మళ్ళిందనేటటువంటి అభిప్రాయానికి తప్పనిసరిగా మేము కూడా ఏకీభవిస్తున్నాం. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఇక 4-5 వారాల్లో, అంటే 4-5 కూడా అక్కర్లేదు, జూన్ 4వ తేదీన డిక్లేర్ చేయబోయేటటువంటి రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి 5 సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తారనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం.